ఇజ్రాయెల్ గాజా వార్. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసిన హిజ్బుల్లా దాడిలోని కొత్త ఆయుధం. లెబనాన్ సైనిక బృందం హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయిల్ సరిహద్దులో నిరంతరం క్షిపణుల రాకెట్లను పేల్చుతోంది. కానీ ఇప్పటి వరకు అది చేసిన దాడులు ఏవీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయాయి. ఇజ్రాయిల్ భద్రతా దళం వాటిని గాల్లోనే నాశనం చేసింది. అయితే గురువారం హమాస్ మొదటి విజయవంతమైన దాడిని నిర్వహించింది. ఈ దాడిలో హిజ్బుల్లా ఇజ్రాయిల్ సైనిక పోస్టును లక్ష్యంగా చేసుకోవడానికి డ్రోన్లను ఉపయోగించింది. ఈ దాడిలో 3 ఇజ్రాయిల్ సైనికులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇజ్రాయిల్ ఉత్తర సరిహద్దు 2 వైపుల నుండి ప్రతిరోజు తుపాకీ కాల్పులు జరుగుతున్నాయి. 7 నెలల యుద్ధం తర్వాత హిజ్బుల్లా ఉపరితలం నుండి ఉపరితల దాడికి బదులుగా గాలి నుండి ఉపరితలంపై దాడి చేయడం ఇదే మొదటిసారి. ఈ దాడిలో హమాస్ డ్రోన్ ఉపయోగించి ఇజ్రాయిల్ సరిహద్దులో 35 కిలోమీటర్ల లోపల 2 రాకెట్లను పేల్చింది. మే 6న ఇజ్రాయెల్ రఫాను స్వాధీనం చేసుకున్న తర్వాత హిజ్బుల్లా తన దాడులను తీవ్రతరం చేసింది. ఈ దాడికి కొద్ది రోజుల ముందు హిజ్బుల్లా ఇజ్రాయెల్ సరిహద్దులో 3 యాంటీ ట్యాంక్ క్షిపణులను పేల్చింది. గాజా యుద్ధం ఆగే వరకు ఇజ్రాయెల్పై దాడి చేస్తానని హిజ్బుల్లా ప్రతిజ్ఞ చేసింది. ఉత్తర గాజాలో జరుగుతున్న పోరాటంలో ఈ బృందం ఇప్పటి వరకు 200 మందికి పైగా తమ యోధులను కోల్పోయింది. మరోవైపు 15 మంది ఇజ్రాయెల్ సైనికులు కూడా మరణించారు. హమాస్ ఆపరేషన్ అల్-అక్సా వరదను ప్రారంభించిన తర్వాత ఇజ్రాయిల్ హమాస్ను నిర్మూలించడానికి అక్టోబర్ 27న గాజాలో భూదండయాత్ర ప్రారంభించింది. దాదాపు 7 నెలల తర్వాత కూడా హమాస్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 1129 మంది ఇజ్రాయిలీలు మరణించారు. 8730 మంది గాయపడ్డారు. గాజాలో ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటి వరకు 36,000 మందికి పైగా మరణించారు. వీరిలో సుమారు 15,000 మంది పిల్లలున్నట్టు సమాచారం.